ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బెల్లం అన్నం అండి, అదే పరమన్నం. ఈ బెల్లం అన్నం అయితే చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఇంట్లో అమ్మ వాళ్ళు పండించిన బియ్యంతో చేసుకున్నామండి, అందుకనే స్పెషల్. ఇలా కొత్త బియ్యం తెచ్చుకోగానే పరమాన్నం చేసుకోవాలని చేసుకున్నామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికోసం ఒక గ్లాస్ వరకు ఇలా బియ్యాన్ని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న బియ్యాన్ని 2 నుండి 3 సార్ల వరకు బాగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక 3 గంటల వరకు నానబెట్టేసుకోండి. మేము తీసుకున్నది కొత్త బియ్యం కాబట్టి మనం పరమాన్నం చేసేటప్పుడు అన్నం అనేది కొంచెం మెత్తగా వచ్చేస్తుంది. మీరు పాత బియ్యం తీసుకుంటే 4-5 గంటల వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ తీసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 3 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోవాలండి. మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి ఇలా 3 గ్లాసుల వరకు అయితే వాటర్ని వేసేసుకోవాలి. మీరు పాత బియ్యం తీసుకుంటే 4 గ్లాసుల వరకు వాటర్ని వేసేసుకోండి. మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి మీరు వాటర్ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసేసుకోవాలి. ఇలా మీరు మొదట పండించిన రైస్తో ఏం చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే బెల్లన్నం చేసుకున్నామండి, టేస్ట్ చాలా బాగుంది. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. చూడండి, మనకి బియ్యం అయితే నానిపోయాయి, ఇలా తుంచగానే విరిగిపోతున్నాయి. బియ్యాన్ని మొత్తం ఈ వాటర్లోకి వేసేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని అన్నాన్ని మెత్తగా వండుకోవాలండి. మరి పలుకులుగా ఉండకుండా అన్నం అనేది సాఫ్ట్గా కుక్ చేసేసుకోవాలండి. మనం పలుకులుగా ఉన్నప్పుడే బెల్లాన్ని కానీ పాలను కానీ వేసుకుంటే మనకి బెల్లన్నం అనేది పాలు విరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా అన్నం చూడండి, ఇలా మెత్తగా కుక్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా అన్నం కుక్ అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు బెల్లాన్ని తీసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వరకు బెల్లం సరిపోతుందండి. మీరు కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ వరకు బెల్లాన్ని వేసేసుకోండి, కానీ 1 గ్లాస్ వరకు అయితే సరిపోతుందండి. ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 గ్లాస్ వరకు చిక్కని పాలను వేసేసుకోవాలి. మీరు తీసుకున్న పాలు చిక్కగా ఉంటే మనకి బెల్లన్నం అనేది టేస్టీగా వస్తుంది. నేనైతే 1 గ్లాస్ వరకు మీగడ తీయని పాలను వేసేసుకుంటున్నాను. చూడండి, పాలు అనేది చాలా థిక్గా ఉన్నాయి కదా. ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బెల్లం అంతా కరిగిపోతుందండి. పాలు కూడా అన్నానికి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసేసుకోండి. చూడండి, మనకి అన్నం అయితే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా అన్నం దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇలాచీ వేయడం మర్చిపోయానండి, మీరు ఇలాచీని కూడా వేసేసుకోండి, మనకి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి బెల్లన్నం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, బెల్లన్నం సూపర్ టేస్టీగా వస్తుంది. పాలు విరగకుండా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, మీకు బెల్లన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ప్రసాదానికైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching Snigdha Vantalu.